భారతదేశంలోని 15 నగరాలపై ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నం విఫలమైన కొద్ది గంటల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులకు దిగబడింది. ఈ పరిణామంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా జమ్మూ నగరం క్షిపణులు డ్రోన్ల దాడితో దద్దరిల్లింది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జమ్మూ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అత్యవసర సైరన్లు మోగడంతో పాటు నగరం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లతో భారత వాయురక్షణ వ్యవస్థలు ఆకాశంలో అడ్డగించినట్లు ఆ సమయంలో కాంతి రేఖలు కనిపించాయని స్థానికులు సెల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోల ద్వారా తెలుస్తోంది. జమ్మూతో పాటు 300 కిలోమీటర్ల దూరంలోని కుప్వారా, పంజాబ్ లోని పఠాన్కోట్, గురుదాస్పూర్ పట్టణాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్ అవుట్ ప్రకటించారు. బారాముల్లాలోనూ పూర్తిస్థాయి బ్లాక్ అవుట్ అమల్లో ఉంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సాంబా, అఖ్నూర్, రజౌరి, రియాసీ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే తీవ్ర స్థాయిలో షెల్లింగ్ కు పాల్పడుతుంది. జమ్మూ విమానాశ్రయం కూడా పలు దాడులు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం. జమ్మూలో పూర్తి బ్లాక్అవుట్, భారీ పేలుళ్లు, బాంబు దాడులు, షెల్లింగ్ లేదా క్షిపణి దాడులను అనుమానిస్తున్నాం. ఆందోళన చెందవద్దు. ఇక మాతా వైష్ణోదేవి మనతో ఉంది, అలాగే మన వీర భారత సాయుధ దళాలు కూడా ఉన్నాయని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.